హల్లెలూయా. ప్రియులరా, మరి దేవుని సన్నిధిలో పెద్దగా గారు ఏం చెప్తారా? టైం లేదండి. పాప గురించి అండి. అలాగండి. మరి తాతగారు చెప్తున్నారు, మరి స్వీట్స్ కూడా మరి ప్రార్థన చేసి పంచిపెట్టమని మరి ప్రార్థన చేద్దాం. వస్తుందండి ఏమన్నా? ఓకే. ప్రియులారా, మన చెయ్యి ఉంది కదండి. మన చేతికి మన సహోదరి శారారాణి గారి మరి తమ్ముడు, పెద్ద తమ్ముడు ధనబాబు వచ్చాడు. మరి ఆ బిడ్డ కోసం ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయమని మనం చేస్తాం. మరి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. మరి దేవుడి అద్భుతంగా సమస్త విషయాల్లో తోడుగా ఉండి మరి వారి అవసరతలన్నీ కూడా ఆశ్చర్యకరంగా తీర్చేటట్లు మీ అన్నిదాని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి తప్పకుండా ఆ బిడ్డను దేవుడు పట్టుకోవాలి, రక్షణ పొందాలి. మరి మన మధ్యకి వచ్చాడు బిడ్డ గురించి, ధనబాబు గురించి ప్రార్థన చేద్దాం. మంచిదండి. మరి మన చేతికి ఉన్నటువంటి పవర్ ఏముంటుందండి? లేకపోతే మన చేతికి ఉన్నటువంటి శక్తి అని చెప్పండి. మన చేతిలో లేకపోతే పెన్ను పెట్టామనుకోండి, మన చేతిలో మనకి ఏ రైట్స్ ఉంటాయి? మనకు సంబంధించినటువంటి పొలాలు ఉన్నాయనుకోండి, అవి ఎవరికన్నా రాయడానికి, లేకపోతే మనకున్న వస్తువులు ఒక బండి అమ్మేస్తున్నాం అనుకోండి, అలాగా మనకు సంబంధించిన విషయాలు ఎవరికైనా ఇవ్వడానికి మనకేముంటుంది? అధికారం ఉంటుంది. హల్లెలూయా. అలాగనే ఒక మంత్రి గారు ఉన్నారనుకోండి, ఒక ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఆయన చేతిలో కూడా ఒక మంత్రి అంటే ఆయనకి ఇచ్చిన శాఖల్లో మరి కొన్ని అధికారాలు ఉంటాయి. మనం ఆయన దగ్గర నుంచి ఆ శాఖకు సంబంధించిన విషయాల్లో మనకు కావాల్సిన అవసరతలు ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే ఆయన ఇచ్చే అధికారం ఉంటుంది. సైన్ పెడితే చాలు, లెటర్ రాసినప్పుడు అప్రూవ్డ్ అంటే సరిపోదు. రాష్ట్రపతి గారికి కూడా ఒక అధికారం ఉంటుంది, చాలా ఉంటాయి. ఎవరికి లేనటువంటి అధికారం ఏంటంటే, మరణశిక్ష విధించినప్పుడు సుప్రీంకోర్టు తీర్పిచ్చి ఇతను మరణ శిక్షకు అర్హుడు అని చెప్పినా కానీ లేదు తప్పకుండా ఇతనికి క్షమాభిక్ష నేను పెడుతున్నాను వదిలేయండి అంటే, మరి అతన్ని బ్రతికించే అవకాశం, అధికారము మరి రాష్ట్రపతికి ఉంది. అతని చేతుల్లో, అతని హస్తంలో ఆ పవర్ ఉంది. మరి అయితే ఈ ఉదయకాల సమయంలో దేవుని చేతిలో ఉన్నటువంటి అధికారం ఏంటి, ఆయన పవర్ ఏంటి అనేది మనం చూద్దాం. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకునే యోబు గ్రంథము 27వ అధ్యాయం. అది తెలుసుకుంటే మనకు ఉపయోగం ఏంటి? ఏదన్నా ఒక అధికారి చేతిలో కొన్ని మరి పవర్స్ ఉన్నాయి, లేకపోతే కొన్ని అతని దగ్గర మనం పొందుకునే ఉన్నాయి అన్నప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మనం తప్పకుండా వాటిని పొందుకోవడానికి అడుగుతాం. అంతకుముందు ఆనందరావు గారు వచ్చినప్పుడు పాత మందిరంలో మన విశ్వాసాలు ఏమడిగారంటే ట్యాప్ వేయమని అడిగారు. నేను అన్నప్పుడు అవునా కదా, ట్యాప్ వేయమన్నారు. ఆయన చేతిలో ఉన్నది చాలా ఉంటాయిలే. ఆ టయానికి నేను వచ్చినప్పుడు ఒకసారి విన్నప్పుడు ఆ ముందు ఇంకో ట్యాప్ వేయమంటే అప్పుడు వేశారు, శాంక్షన్ చేశారు. కాబట్టి ఆయన అడిగాం కాబట్టి పొందుకున్నాం. ఎందుకంటే ఆయన దగ్గర ఏమున్నాయో అవి తెలిస్తే తప్పకుండా మనం వాటిని అడగగలం. ఇక్కడ చూడండి, యోబు గ్రంథము 27వ అధ్యాయము. మన దేవుని సన్నిధిలో మన దేవుని దగ్గర ఎలాంటి పవర్స్ ఉన్నాయి, లేకపోతే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన చేతిలో ఏముంది, ఆయన హస్తములో ఏముంది అనేది మనం చూద్దాం. చాలాసార్లు హస్తము, దేవుని హస్తము, బలమైన హస్తము అనే మాట మనం వింటూ ఉన్నాం. ఏంటి హస్తము, ఈ చేయి ఏంటి అనేది మనం చూద్దాం. 27:11లో దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశము చేసేదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. ప్రేమగల తండ్రి, ఈ వాక్యంలోంచి మా అందరితో మీరు మాట్లాడండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే హృదయం మాకు దయచేయండి. మీ హస్తము ఏమై ఉందో ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యంలోంచి మేము చూడగలిగినట్లు సహాయం చేయండి. సమయాన్ని దీవెనకరంగా చేసి మీ నామమును మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యోబు చాలా కష్టాల్లో ఉన్నారండి. అయితే తన స్నేహితులు కూడా ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. ఆ సమయంలో
మరి యోబు ఇది మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని హస్తమును గూర్చి నేను ఉపదేశించదను, మరి నేను మీకు ఉపదేశించదను, సర్వశక్తుడు చేయ క్రియలను నేను దాచిపెట్టను అంటున్నాడు. దేవుని యొక్క చేయి, హ్యాండ్. పిల్లరా, ఆదికాండం 49:24 కూడా పరాక్రమము గల హస్తము అని ఉంటుంది. అంటే పరాక్రమ కార్యములు చేయగలిగిన హస్తము ఈ దేవుని హస్తము. అయితే ఆయన ఎటువంటి వాడు, లేకపోతే ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేది మనం చూసుకుంటూ మీకు తర్వాత అర్థమవుద్ది, క్లారిటీ వస్తుంది. జాగ్రత్తగా ఏకీవించి మాటలు వినండి. 40వ యెషయా గ్రంథము 40వ అధ్యాయము యెషయా గ్రంథము 40వ అధ్యాయము మన దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 12వ వచనములో చాలండి ప్రియులారా, మరి గమనించండి. తన పుడిసిటిలో జలములు కొలిచిన వాడెవడు? పుడిసిటి అంటే ఏంటండి? ఇది దీంతో దోశలతో గుప్పులతో దీంతో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఇందా పాడుకున్నాం, ఆకాశ గగనాలను జానతో కొలుస్తాడు. మన టేబుల్ కూడా కొనలేం ఒక జానతో, మన సెల్ల కొలుచుకుంటాం మేము. జానతో ఆకాశములు కొల చూచిన వాడెవడు? భూమిలోని మన్ను కొల పాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసులో పర్వతములను తూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? ఒక పాట ఉందండి, పాత పాట. పుడిసిటిలో జలములను కొలిచిన వాడెవడు? జానతో ఆకాశము కొల చూచిన వాడెవడు? చక్కని పాట పిల్లరా. మరి జానతో ఆకాశాన్ని, కిరాణా షాప్కి వెళ్ళాం అనుకోండి, ఎంత చూస్తారు? మ్యాక్సిమం 5 కేజీలు చూస్తారేమో. మరి కొండలను త్రాసులో తూచేవాడు ఎవరు? తూనికల చేత కొండలను తూచిన వాడెవడు అని అంటా ఉన్నాడు. ఈయన ఎవరండి? మన దేవుడు. ఆయన దృష్టిలో జనములు ఎలా ఉన్నాయంటే 15వ వచనములో, జనములు చేద నుండి జారు బిందువుల వంటివి. మనం బకెట్ వేసి నూతులో తోడుకున్నప్పుడు ఒక డ్రాప్ పడిపోతుంది చూసారా? ఆ డ్రాప్ ఏంటంటే ఒక మనిషి కాదు, జనములు. ఇక చిన్న డ్రాప్ ఆయన దృష్టిలో ఎలా ఉన్నారు? జనాలు ఒక చిన్న డ్రాప్ లాగా ఉన్నారు, ఒక వాటరు నీటి బొట్టు లాగా ఉన్నారని చెప్తా ఉన్నాడు. త్రాసు మీద ధూళి వంటి వారు. త్రాసు మీద ధూళి వేసామనుకోండి, బరువు ఏమి ఉండదు ఏమండి. ఆ ఊదేసినా ధూళి ఉన్నా కానీ మరి త్రాసులో తేడా ఏమి రాదు. త్రాసు మీద ధూళి వంటి వారు, ద్వీపములు గాలికి ఎగురుచున్న సూక్ష్మ రేణువుల వలె ఉన్నవి. మరి మన దేవుడు ఎంత ఉన్నతుడో అర్థం చేసుకోండి. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండును. చూసారా? ఆయన దృష్టిలో జనాలు ఏంటి? వాళ్ళు లేనట్టే. మరి ఆయన దృష్టికి అవి అభావముగాను శూన్యముగాను ఎంచబడును. కావున దేవుడు అంటున్నాడు, నేనేమో పుడిసిడితో నీళ్లు కొలవగలను, తూనికడితో కొండలను తూయగలను, జానతో దేన్ని ఆకాశాన్ని కొలవగలను. ఒకసారి ఊహించుకోవడానికి ఎంత ఉన్నతుడో, ఎంత పెద్దవాడో. లేకపోతే ఆయన మరి ఔన్నత్యం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచిద్దాం. నీవు ఇతనితో సమానుడు అని దేవుడు అన్నాడు. 18వ వచనం, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు? ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు? మీకు అర్థమవుతుందా? అలాంటి గొప్ప దేవుణ్ణి ఏ రూపంతో దేవుడు అనేవాడు దీంతో సమానమో అని దేంతో చెప్తారు మీరు? దేవుణ్ణి మనిషితో సమానంగా చేస్తున్నాడు మానవుడు. ఆయన దృష్టిలో లేనట్టే ఉన్నాం మనం, శూన్యములో ఉన్నట్టుగా ఉన్నాం.
శూన్యములో ధూళిలాగా ఉన్నాం, శూన్యము వంటి వారంగా ఎంచబడ్డాం. జనాలే చేద బిందువు, ఒక చిన్న డ్రాప్ అయితే అందులో మనం ఎంత. మానవుణ్ణి దేవునితో పోలిక ఎంత దారుణంగా ఉందో చూడండి ప్రియులరా. మరి అంటాడు, కావున మీరు ఎవనితో దేవుని పోల్చుదురు, ఏ రూపమును ఆయనకు సాటి చేయగలరు చెప్పండి. అలాగే అంటున్నాడు, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. హల్లెలూయా. ఆయన పేరు పరిశుద్ధుడు. ప్రియులరా, ఈ యొక్క లక్షణం సరిపోద్ది, ఎవరు ఆయనతో సాటిరారు. పరిశుద్ధత. దేవుళ్ళు అనబడిన వారికి ఎవరికి కూడా మనుషులు మేము దేవుళ్ళు అని చెప్తూ ఉన్నారు. పిఎం గారు ఏమన్నారండి, ప్రైమ్ మినిస్టర్ గారు? దేవుడు ఆయనతో మాట్లాడుతాడంట. ఎవరితో అని చెప్పిన మాటలే మరి లోక్సభలో కూడా వింటా ఉన్నాం కదండి. కాబట్టి దేవుడితో ఆయన టచ్లో ఉన్నాడంటండి. మరి గమనించండి, కొంతకాలానికి నేనే దేవుడిని అంటారు కూడా కొంతమంది. నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. కాబట్టి ప్రియులరా, అంత గొప్ప దేవుడు మన దేవుడు, ఆకాశాలని జానతో కొలిచే దేవుడు. ప్రియులరా, మరి అలాంటి దేవుని దేనితో సమానం చేస్తారు? మన భూమి యొక్క బరువు చూస్తే 6x6 పక్కన 24 సున్నాలు పెట్టుకుంటే ఎంత ఉంటుందో అన్ని కేజీలు అంట. ఏంటి భూమి బరువు. ఆయన ఏం చేస్తున్నాడు, అందులో కొండల్ని తూనుకుతో కొలుస్తూ ఉన్నాడు. అంటే మన దేవుడు ఎంత ఉన్నతుడో ఆ చిన్న పిక్చరు మీకు ఐడియా, అవగాహన రావడానికి అది చూడండి పిల్లరా. ఇంకొక మాట, మరి ఒక విధంగా చెప్తే చీమ ఉందనుకోండి, చీమ ఏనుగుని చూడగలదా? ఏమండి, చీమ ఏనుగుని చూడగలదా లేదా? ఏనుగు ఇలా నిలబడి ఉంది, దాని కాలు దగ్గర ఉంది, చీమ చూడగలదా లేదా? మంగమ్మ గారు అటెట్టిన తలకాయ, మంగమ్మ గారు లేపండి ఎవరొకరు. ఓకే, ఇంకా కూటం అవ్వలేదు, మెలుక్కున్నాడు. చీమ కాలు దగ్గర ఉందనుకోండి, ఏనుగు కాలు దగ్గర. చీమ మరి ఏనుగుని చూడగలదా? చూడలేదు. లేదు నేను చూడాల్సి ఏనుగు లేదు, ఎందుకంటే నాకు కనపట్టలేదు. మరి నాకు కనిపించాలి కదా, నా పుట్టలోకి రావాలి కదా అంటే ఎలా ఉంటుంది మనకి? కాబట్టి ఏనుగు లేదు అన్నదనుకోండి, ఏనుగుని మరి చీమనేమంటాం? బుద్ధిహీనంగా ఉందంటాం. అందుకే దేవుడు రాయించాడు. ఏమని రాయించాడు? దేవుడు లేడని బుద్ధిహీనులు హృదయం అంటాం. వాడు చెడిపోయిన వారు. ఆ చీమల పుట్టలో ఏనుగు ఎలా దూరగలదో, మరి అక్కడ ఏ విధంగా ఉండగలదో ఒకసారి ఆలోచించండి. మానవుడు కూడా అంతే. ఈ బొమ్మ నేనే వేసాను, బాగుంది కదా, మనకు తెలిసిపోతుందిలే, ఏం చేస్తాం మరి, మన ఆర్ట్ అలాగుంది. మరి ఆ పెద్ద బొమ్మ ఉంది చూసారా, రెడ్ కలర్, అది దేవుడు అనుకోండి, తండ్రి. మరి కింద చూసారా, అది ఎవరో? మనం. మరి ఆయన ఎలాగున్నాడో సొలొమోనుతో దేవుడు ఏమంటాడు? ఆకాశ మహాకాశములో పట్టజాలని దేవుడిని నేను, నాకు ఎలాంటి మందిరాన్ని మీరు కడతారు. చూసారా, ఆయన అంత గొప్ప దేవుడు. మానవుడు ఎలా ఉన్నాడు? చిన్న మిడతలాగా ఉన్నాడు అక్కడ. మరి దేవుడిని చూపించు, నేను చూడాలి. ఆ చీమల పట్ట నాకు ఏం కనపడాల్సింది అన్న ఒక తొక్కింది అనుకోండి ఎక్కడ, పుట్ట మీద, అప్పుడు తెలుస్తుంది. లేకపోతే ఒకసారి అరిసింది అనుకోండి, వాళ్ళ తాత చెప్తుంది, అరే ఏనుగు అది కనిపించకపోయినా అరుస్తుంది కదా, చాలా భయంకరమైన జంతువు అది, జాగ్రత్తగా ఉండడం మంచిది అంటది. కాబట్టి ఇక్కడ చూడండి, మానవుడు ఏం చేస్తున్నాడో చూడలేకపోతున్నాడు. ఎవరిని? దేవుణ్ణి. కాబట్టి ఎవరు కావాలి? మధ్యవర్తి కావాలి. ఆయన ఎలా ఉండాలి చూడండి. ఈ మధ్యవర్తిగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. మరి ఎందుకంటే ఆయన మరి అంత గొప్ప దేవుని మనం చూడలేం కాబట్టి, ఆయన చేరుకోలేం కాబట్టి, ఆయన అర్థం చేసుకోలేం కాబట్టి, ఆయన మరి తన కుమారుని యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి పంపించారు. మరి ఒకప్పుడు శిష్యులు అడిగారు, యేసయ్య మాకు తండ్రిని చూపించి అంతే మాకు చాలు అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడండి? తండ్రిని చూపించమంటే ఏమన్నాడు ఆయన? ఇంతకాలం నాతో ఉన్నారు, నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే అన్నారు. హల్లెలూయా. అంటే ఏంటి? ఆ పెద్ద బొమ్మ అయినా చిన్న బొమ్మ అయినా ఒక్కటే. మీకు అర్థమవుతుందా? అంత గొప్ప దేవుడు కాబట్టి తగ్గించుకొని మానవుడిగా మన పోలికలో మన స్వరూపంలో ఈ లోకానికి వచ్చాడు. ఆయన చూస్తే ఎవరిని చూసినట్టు? పరమ తండ్రిని చూసినట్లే. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన దేవుని యొక్క లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం. లిటరల్గా
అలంకార రూపంగా కాదు, నిజముగానే ఆయన అంత గొప్ప దేవుడు. ఆకాశం ఆకాశములు పట్టజాలని దేవుడు కాబట్టే మరి ఏమని రాయబడి ఉంది, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము అంటూ ఉన్నాడు. కాబట్టి పిల్లరా, అలాంటి దేవుని హస్తము గురించి మనము మరి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. చూడండి, మరి మన ప్రభు అన్నాడు, ప్రభువా మరి మీ చిత్తము మీ నామమును మహిమపరచు అని అడిగారు యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు. అప్పుడు ఆయన అన్నాడు, నేను మహిమపరిచాను, ఇంకా మహిమపరుస్తాను అన్నాడు. అప్పుడు ఆ మాట పరలోకం నుంచి ఆయన చెప్పినప్పుడు జనాలు ఏమన్నారండి, శిష్యులు? ఉరిమిందిరా బాబు అన్నారు. ఏమన్నారు? ఉరిమింది అంటే ఎవరో దేవుడు ఉన్నాడు, ఉనికి ఉంది. ఇందా చెప్పాను కదా, ఏను గరిస్తే చీమ కనపడకపోవచ్చు కానీ ఆయన మరి ఉన్నాడు. ఎందుకంటే సృష్టికర్త, సమస్తానికి ఆధారం ఆయనే. కాబట్టి ప్రియమైన వారలారా, అలాంటి గొప్ప దేవుడు మనల్ని రీచ్ అవ్వడానికి, చీమల లాంటి మనల్ని మరి కలుసుకోవడానికి ఆయన కూడా చీమ రూపంలో మానవుడిగా మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడం జరిగింది. కాబట్టి పిల్లలు, ఆయన హస్తాల గురించి మనం ధ్యానం చేస్తే, ఆయన హస్తము నిర్గమకాండం 6వ అధ్యాయము 1వ వచనం చూస్తే ఆయన హస్తం ఎలాంటిదంటే, బలమైన హస్తము ఆ చేత అతడు వారిని పోనిచ్చును అని ఉంది. బలమైన హస్తము పిల్లరా, ఆయన తన బలమైన హస్తము చేత 480 సంవత్సరాలు 30 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీల్ని, 430 సంవత్సరాల బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేల్ని, ఒక చోట 400 అని కూడా రాయబడింది. మరి ఈ యొక్క 430 సంవత్సరాల బానిసత్వంలోని ఇశ్రాయేల్ని తన బలమైన హస్తము చేత మరి విడిపించి మరి కనాను దేశానికి నడిపించాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన హస్తము బలమైన హస్తము. ఆయన హస్తము క్రింద మనం ఉన్నట్లయితే ప్రియులరా, ఆయన హస్తము మరి ఆశ్రయించినట్లయితే దేవుడు మన జీవితంలో బలమైన కార్యములు చేస్తాడు. హబకుక్కు 3:4 అంటాడు, ఆయన హస్తము నుండి కిరణములు బయలు వెళ్ళొచ్చున్నవి. ఆయన హస్తము నుండి మరి కిరణాలు, దేవుని కృప కిరణాలు మరి బయలు వెళ్తూ ఉన్నాయి అని మరి హబకుక్కు భక్తుడు జ్ఞాపం చేస్తున్నాడు. అలాగనే రక్షింప నేరకు ఉన్నట్లు ఆయన హస్తం కొరచ కాలేదు అంటున్నాడు. పిల్లరా, మరి దేవుని బాహుబలం తక్కువ కాలేదు మనం సహాయం చేయడానికి. ప్రాబ్లం మనలోనే ఉంది కాబట్టి మరి సరి చేసుకోమని చెప్తున్నాడు యెషయా గ్రంథం 59:1. రక్షింప నేరకు ఉన్నట్లు ఆయన హస్తం మాత్రం కొరచ కాలేదు. కాబట్టి ఆయన హస్తం బలమైన హస్తము. తన బలమైన హస్తం నుంచి, హస్తము ద్వారా మరి బానిసత్వములను ఇశ్రాయేలును విడిపించిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆయన చాపబడిన బలమైన హస్తము మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. మరి మనల్ని విడిపించడానికి, ఎలాంటి బానిసత్వం ఉన్నామో ఆ బానిసత్వాన్ని విడిపించడానికి ప్రభుని హస్తము, దేవుని హస్తం సిద్ధంగా ఉంది. పిల్లరా, అదేవిధంగా మరి ఆయన శిక్షించే దేవుడిగా కూడా ఉన్నాడు. శిక్షించే హస్తము. పిల్లరా, మరి చూడండి, ఎప్పుడైతే ఫిలిస్తీయులు మరి మందసాన్ని తీసుకెళ్ళిపోయారో అప్పుడు దేవుని హస్తము, యెహోవా హస్తము అష్టోదు వారి మీద భారముగా ఉండెను అంటున్నాడు. దేవుని నిబంధన మందసాన్ని వారు తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో వారికి వచ్చినటువంటి భయంకరమైన గడ్డలు మరి సమస్య కారణం గమనించారు. దేవుని హస్తము మరి మన మీద భారంగా ఉంది కాబట్టి దీన్ని తిరిగి పంపించేయాలనుకుంటారు. పిల్లలు గమనించండి, ఒక్కొక్కసారి దేవుడు మరి శిక్షించేవాడుగా ఉన్నాడు. నా చేయి మరి నీ మీద నుంచి, మరి నా మీద నుంచి నీ చేయి తీసేవే ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన హస్తం ఒక్కొక్కసారి ఏం చేస్తుంది, శిక్షను పంపిస్తుంది. మరి బెల్షస్సరు మరి ఏం చేస్తాడండి, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మరి తిని త్రాగుతూ ఉన్నప్పుడు ఒక హస్తం వస్తుంది, మానవ హస్తం. పిల్లలు దాని గురించి చెప్పట్లేదు కానీ ఒక శాసనం గోడ మీద రాయబడుతుంది. అంటే ఇది ఎందుకు జ్ఞాపం చేస్తానంటే దేవుని హస్తము శిక్షించే హస్తంగా కూడా ఉంది అనేది గమనించుదాం. 1 రాజులు 18:46 మనం చూస్తే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరిగెత్తుకొని పోయి యెజ్రెయేలు గుమ్మము వద్దకు వచ్చెను. పిల్లలు గమనించండి, దేవుని హస్తం ఎలాంటిదంటే బలపరిచే హస్తము. ఎందుకంటే అహాబు రాజు రథం మీద వెళ్తున్నాడు, మరి ఏలియా అయితే నడుచుకుంటా వెళ్తున్నాడు. మరి ఏలియాను దేవుని హస్తము బలపరిచింది. బలపరిచినప్పుడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా వెళ్ళిపోవడం జరిగింది. మన ఆత్మీయ జీవితంలో వెనకబడిపోయినప్పుడు వీళ్ళరా, అందరికంటే వెనకగా ఉన్న
మనల్ని బలపరిచే హస్తం మనకు తోడుగా ఉంటే ప్రియులరా దేవుడు మరి ముందుకు నడిపించగలడు. చూడండి, ఒక్కొక్కసారి కారులో వెళ్తా ఉన్నాయనుకోండి, కారు వెళ్తా ఉన్నప్పుడు మనం స్లోగా వెళ్తున్నాం అనుకోండి, ఏమండి కొన్ని కార్లు మనం దాటుకుని వెళ్ళిపోతున్నాయి అనుకోండి. కొన్ని మన బస్సు ఉంది, మన బస్సు వెళ్తుంది, ఆ పక్క నుంచి కొన్ని బళ్ళు కూడా సైడ్ చేసుకు వెళ్ళిపోతున్నాయి, మన టైంకి వెళ్ళిపోవాలి అని అనుకున్నప్పుడు, ఇంకా వెళ్ళలేదు లేట్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు మరి డ్రైవర్ ఒక్క తొక్కాడు అనుకోండి, ఏమవుద్ది? గట్టిగా తొక్కితే ఏమవుద్ది? అన్నిటికంటే ముందుగా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో కూడా ఆయన జోక్యం చేసుకుంటే, ఆయన బలమైన హస్తము మన మీద ఉంటే కనుక తప్పకుండా మనం కోల్పోయడం కావడం కాదు, మరి అన్నిటికంటే ముందుగా మనల్ని పరిగెత్తించగలడు. హల్లెలూయా. కాబట్టి ఆయన హస్తము బలపరిచే హస్తము. వెనకబడిపోయినా మరి ఎలాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుని హస్తం మన మీద ఉంటే కనుక తప్పకుండా దేవుడు మనల్ని ముందుకు నడిపించగలడు. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చూస్తే, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఆయన అంటాడు, యెహోవా చేయి చాపి నా నోరును ముట్టి ఇలాగ సెలవిచ్చును, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచాను. ఇంతవరకు నీవు బలహీనుడివే, నా బలపరిచే హస్తం నీ మీదకి వచ్చింది. ఇక్కడి నుంచి నా చెయ్యి ఏం చేశాను? నోరును ముట్టిందంట. ఆయన చెయ్యి మరి ఇర్మియా భక్తుని నోరును ముట్టినప్పుడు మరి ఆ బలపరిచే హస్తము ఏమైంది? ఆయనకి పెళ్ళగించుటకును, విరగగొట్టుటకును, నశింప చేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదనో రాజ్యముల మీదనో నిన్ను నియమించున్నాను. హల్లెలూయా. దేవుని బలపరిచే హస్తం మన మీద ఉన్నట్లయితే ప్రియులరా మన పరిస్థితులు మార్చబడతాయి. తప్పకుండా దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. బలపరిచే బలమైన హస్తము మన మీద ఉన్నప్పుడు మన పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. పిల్లలు చూడండి, ఎజ్రా గ్రంథము 7వ అధ్యాయము మొట్టమొదటిగా మనం చూసిన మాట మరి బలమైన హస్తము, దేవుని బలమైన హస్తము మనల్ని బలపరిచేది, క్షమించండి, ఆయన బలమైన హస్తము మనం చూస్తున్న బానిసత్వం నుంచి విడిపించేది, శిక్షించే హస్తము. ప్రియులరా మరి దేవునికి విరోధంగా తిరిగినప్పుడు శిక్షిస్తుంది. మనం వెనకబడిపోయినప్పుడు, నీరసిల్లిపోయినప్పుడు, ఎటు కాని పరిస్థితిలో ఉన్నప్పుడు మనల్ని బలపరిచి మరి ముందుకు నడిపించేది, మనం ఊహించిన రీతిగా మరి నడిపించేది మరి బలపరిచే హస్తము, దేవుని కరుణా హస్తము. చూడండి, ఎజ్రా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనంలో, తన దేవుని కరుణాహస్తము తనకు తోడుగా ఉన్నందున 5వ నెల మొదటి దినమున యెరూషలేమునకు చేరాడు ఎజ్రా. ప్రియులరా మరి అదేవిధంగా అంటున్నాడు 8:22లో, మేలు కలుగుటకు ఆయనను ఆశ్రయించి వారికి అందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉంటుంది. దేవుని హస్తము, కరుణా హస్తము తోడుగా ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులరా నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణా హస్తము కొలది రాజు నా మనవి ఆలకించాడు అన్నాడు. ప్రియులరా మన దేవుని హస్తం ఎలాంటిదంటే కరుణాహస్తము, ఆయన చెయ్యి కరుణ గలది. ప్రియులరా ఆయన మనకు తోడుగా ఉండేటువంటి హస్తముగా మరి దేవుని హస్తం ఉంది. హల్లెలూయా. అలాంటి హస్తం మనకు తోడుగా ఉన్నట్లయితే మన జీవితంలో మరి నెహెమ్యా విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మనం ఆలకించాడు, రాజు మరి తన మనం ఆలకించేటట్లు చేశాడు. కాబట్టి మరి అలాంటి కరుణా హస్తము మనకు తోడుగా ఉన్నదన్న సంగతి మర్చిపోదు. అపొస్తలుల కార్యం 11:21 అంటాడు, ప్రభు హస్తము వారికి తోడే ఉండిన గనుక నమ్మిన వారు అనేకులు ప్రభువు తట్టు తిరిగిరి. ప్రియులరా మందిరములో మరి శిష్యుల సంఖ్య, మరి శిష్యులు చేర్చబడాలి, విశ్వాసులు మరి రావాలి, రక్షణ పొందాలి, సంఘాలు అభివృద్ధి చెందాలి అంటే ఏముండాలి? ప్రభు హస్తం మనకు తోడుగా ఉండాలి. హల్లెలూయా. ప్రభు హస్తం వారికి తోడేండును కనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. సంతోషంగా స్తోత్రం చెల్లిద్దాం. ఏమో కంఫర్ట్గా ఉంది అంతా, అందరికీ మంచి వాతావరణం కదా, ఎలర్ట్గా ఉన్నారండి అందరూ కూడా. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి మొన్నటి దినాన్ని కూడా పుట్టినరోజు బాగా దేవుని మహాకృపను బట్టి ప్రతికూల వాతావరణం కూడా మరి వర్షం వచ్చినా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మంచిగానే దేవుని మహిమార్థమై మరి శ్రీయాన్స్ పుట్టినరోజు కూడా ప్రభు ఘనంగా జరిగించారు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా దేవుని కరుణా హస్తము మనకు తోడుగా ఉంది.
అలాగనే ప్రియులారా, యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి ఉన్నవి, నన్ను రూపించి ఉన్నవి. దేవుని హస్తము నిర్మాణము చేసే హస్తము, నిర్మించే హస్తము. ప్రియులారా, అలాంటి హస్తాన్ని మనము హస్తము కిందకి, లేకపోతే ఆయన చేతి కిందకి మనం వచ్చి ఉన్నాం. యెహోవా హస్తము వీటిని కలుగజేస్తునని తెలుసు కొనలేని వాడు ఎవడో అంటా ఉన్నాడు. ఒక మాట చూడండి, యోబు గ్రంథం 12వ అధ్యాయము, యోబు గ్రంథం 12వ అధ్యాయము 9వ వచనం చూసినట్లయితే, యోబు గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనం, వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల యెహోవా హస్తము వీటిని కలుగజేస్తునని తెలుసు కొనలేని వాడు ఎవడు అంటున్నాడు. ఎందుకంటే ముందున్నటువంటి సమస్తాన్ని కలుగజేసిన వాడు దేవుడే అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. మరి శూన్యములో భూమిని వేలాడదీసిన దేవుడు అని చెప్తా ఉన్నాడు. చూడండి, యోబు గ్రంథం 26వ అధ్యాయంలో మరి చక్కగా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి యోబు ఎంత జ్ఞానవంతుడు అనిపిస్తూ ఉంది. ప్రియులారా, ఎంతగానో మరి జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మరి సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని దేవుడు మరి యోబుకు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరి చక్కగా మరి శూన్యములో భూమిని వేలాడదీశాను. చూసారా, శూన్యములో మరి భూమిని వేలాడదీసిన వాడు మన దేవుడు. మరి నేలను బంధించాడు, సరిహద్దులు నియమించాడు. ఈ విధంగా మన దేవుడు సమస్తాన్ని నిర్మాణం చేశాడు. ఆయన మరి సృష్టింపబడిన సృష్టిని మరి మెయింటైన్ చేయడం లేకపోతే నడిపించడం కాదు, ఆయనే సృష్టించి శూన్యములోని సమస్తమును మరి దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన హస్తములు భూమిని నిర్మించెను అంటా ఉన్నాడు. మరి ఈ సందర్భంగా ఆయన నిర్మాణము చేయ హస్తములు దగ్గరికి మనం వచ్చి ఉన్నాము. మరి ఈ హస్తము మన కుటుంబాలను కూడా కట్టేదిగా ఉంది, నిర్మించేదిగా ఉంది. హల్లెలూయా. ప్రియా, మన సమస్తాన్ని సృష్టి నిర్మించిన దేవుడు మన కుటుంబాన్ని కూడా నిర్మించగలడు, కుటుంబాల్ని కట్టగలడు. మరి చెదరిపోతున్న కుటుంబాల్ని, మరి మరి దుఃఖముతో ఉన్న కుటుంబాల్ని మరి నిర్మించగలిగిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఆ విధంగా నిర్మించడానికి మరి మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని, ప్రధాన శిల్పి అయిన యేసుక్రీస్తు వారిని మన మధ్యకు నడిపించాడు. పిల్లలు గమనించండి. అలాగనే మనం చూస్తే కీర్తనలు 44:3వ వచనం, కీర్తనలు 44:3వ వచనం, నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేసెను. మన దేవుని హస్తము విజయము కలుగచేయి హస్తము. కీర్తన 98:1 కూడా ఉంటుంది, ఆయన దక్షిణ హస్తము, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగచేయుచున్నది. ప్రియులరా, ఆయన హస్తం ఏంటంటే విజయాన్ని, మన జీవితంలో విజయాన్ని చేకూరుస్తుంది. అపజయాలతో ఉన్నటువంటి మన జీవితంలో ఆయన హస్తం ఎలాంటిదంటే, ఆయన బలమైన హస్తము, విజయము కలుగజేయ హస్తము, మన జీవితాల్లో విజయాలను అనుగ్రహించేది. నమ్మిన వారు స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. పిల్లరా, అదే విధంగా చూస్తే నేను త్వరగా వెళ్తాను, ముగించుకుందాం. కీర్తనలు 118:15వ వచనము మనం చూస్తే చూడండి, కీర్తనలు 118:15వ వచనము, నీతిమంతుల గుడారములో ఏమి వినపడతాయంటండి? నీతిమంతుల గుడారాల్లో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములు చేయను. మన దేవుని హస్తం ఎలాంటిదండి? మన దేవుని చెయ్యి ఎలాంటిది? మరి సాహస కార్యములు చేసే హస్తము. ఎప్పుడో జరుగుతాయి మన నీతిమంతుల గుడారాల్లో? ఏం జరగాలి? మనందరం నీతిమంతులమే. క్రీస్తు లేకుండా కాదు, క్రీస్తుతో ఉన్నప్పుడే మనం నీతిమంతులని చెప్పగలం. కాబట్టి మనందరం కూడా క్రీస్తులో ఉన్నాం కాబట్టి మనం అందరం నీతిమంతులమే. హల్లెలూయా. అయితే మరి నీతిమంతుల గుడారాలు ఏమి వినపడాలి? ట్రెండింగ్ సీరియల్ ఏం జరుగుతుందమ్మా చెప్పండి? బాగా ప్రజెంట్ నడుస్తుంది. ఏం నడుతుంది చెప్పండి? ఎన్నో ఎపిసోడ్ ఉంది, చూస్తున్నారా? సీరియల్ చూస్తున్నారా లేదా? మనం చూడొచ్చా చూడకూడదా? చూడకూడదు, అయినా తెలుసు మనం చూస్తాం అండి. చూడొచ్చా చూడకూడదా? మరి ఏ సీరియల్ నడిచింది చెప్పండి? మీకు తెలియదురే అంటే ఒక్కోసారి అడ్వర్టైజ్మెంట్లు నిలబడతాయి కదా. కాబట్టి ఏ సునాదాన్ని నిలబడుతున్నాయి మన ఇళ్ళల్లో ఒకసారి పరిశీలన చేసుకుందాం. ఒకసారి వచ్చినట్టు గబాలను టీవీ కట్టేస్తున్నారు. అంత భయం ఎందుకు? చూసుకోండి, హ్యాపీగా చూసుకోండి. ప్రియులరా, ఒక చోట సీరియల్ చూస్తున్నారు,
ఒక నెల రోజుల క్రితం అంటుంది, తప్పని కట్టేయారు. ఎందుకు అంత భయం ఎందుకు? చూసుకోండి, ఇదేంటి మా పరిస్థితి, బలహీనత ఇదేనండి అని చెప్పుకోవాలి. ఎందుకు? మనం వస్తే దేవుడే మీతో ఉన్నాడు, మీ పక్కనే ఉన్నాడు కదా. కాబట్టి దేవుని సన్నిధిలో ఆయన మన పక్కనే ఉన్నాడు, మనం చేసి అన్నీ చూస్తున్నాడు అనే సంగతి మనం మర్చిపోకూడదు. సెల్ ఆపరేట్ చేసినా, ఫోన్లో మాట్లాడుతున్నా, టీవీలో ఉన్నా, ఎక్కడైనా ఎక్కడ ఉంటాడు ఆయన మన పక్కనే ఉంటాడు. మనం చేసే పనులు ఆయనకి ఇష్టం లేదనుకోండి, ఏం చేస్తాడు? ఆయన విడిచిపెట్టేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులరా, నీతిమంతుల గుడారాలు ఏముండాలి? రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రియులరా, మరి ఆ విధంగా ఉన్నప్పుడు మన జీవితంలో ఏం జరుగుతాయి? సాహస కార్యాలు. హల్లెలూయా. సాహస కార్యాలు జరుగుతాయి. మరి రిస్క్తో కూడిన పనులు దేవుడు చేస్తాడు. పాట ఉంటుందండి, యెహోవా నా మొరను ఆలకించెను. అందులో ఉంటుంది, తెగించి మృతి కప్పగించి పాపపు. ఆ పాట సరిగ్గా రాదు, కానీ యేసు ప్రభు వారిని తండ్రి అయిన దేవుడు తెగించి ఈ లోకానికి పంపించాడంట. హల్లెలూయా. ఆయన కార్యాలు ఎలా ఉంటాయి? సాహస కార్యాలు. ఎందుకంటే సర్వమానవాళ్ళని రక్షించడానికి తన ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి తెగించి పంపించాడు. కాబట్టి మన చేత కూడా ఆయన ఏం చేస్తాడో అలాంటి సాహస కార్యాలు చేయిస్తాడు. హల్లెలూయా. పరాక్రమ కార్యాలు చేయిస్తాడు. పేతురుని అన్నాడు దేవుడు, నీ జీవనోపాధిని విడిచిపెట్టి వచ్చి అన్నాడు. వాళ్ళ విడిచిపెట్టి వచ్చేయమన్నాడు. చేపలు పట్టడం మానేయమన్నాడు. పిల్లరా, అది సాహస కార్యమే. హల్లెలూయా. విలియం కేరీ గారు విదేశము, మరి ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చాడు. నిరుపేద దేశం, అందరూ సంపన్న దేశానికి వెళ్తున్నారు. మరి అక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చారంటే దేవుని చిత్తం అనుకోండి. అది కూడా మరి దేవుని నడిపింపుని బట్టే అక్కడ కూడా కొంతమంది మనం వాడబడుతూ ఉన్నారు, విదేశాల్లో, సంపన్న దేశాల్లో కూడా. అయితే విలియం కేరీ గారు బ్రిటిష్ దేశాన్ని నుంచి మరి అందరూ మనల్ని బానిసలుగా, బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తూ ఉన్నారు, మనం బానిసలుగా చేసుకున్నారు. అయితే విలియం కేరీ గారు మనకు అందరికీ కూడా ఆయన మనల్ని బానిసలుగా వాడుకోవడానికి కాదు, ఆయనే బానిసగా దాసుడిగా ఉండడానికి వచ్చాడు. వీళ్ళరా, మరి కుటుంబం మరి మన దేశానికి వచ్చిన తర్వాత మరి తన కుమారుడు చనిపోయాడు, తన భార్య పిచ్చితే అయిపోయింది. ఎన్నోసార్లు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి తెగించి మరి ఇంగ్లాండ్ దేశం నుంచి వచ్చాడు. దేవుడు తన చేత సాహస కార్యం చేయించాడు. కాబట్టి మన చేతిలో ఈ పరిశుద్ధ గ్రంథము ఉంది. హల్లెలూయా. మన భారతదేశంలో హిందీ తర్వాత ఎక్కువగా మాట్లాడే భాష మన తెలుగు భాష. వీళ్ళని గమనించండి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో పెట్టడానికి కారణం ఎవరంటే, బ్రిటిష్ వాళ్ళు వచ్చి మన దేశాన్ని దోచుకున్నారన్నారు, కానీ మన దేశానికి వచ్చి చాలా మేలు చేశారు. అన్నిటికంటే ముఖ్యమైనది మన పరిశుద్ధ గ్రంథం ఈ చేతిలోకి రావడానికి విలియం కేరీ గారే కారణం. హల్లెలూయా. పిల్లరా, మన ప్రాంతాలన్నీ కూడా దీవించబడ్డానికి సరార్థర్ కాటన్ గారు, ఎలాగో కాటన్ గారి భవనం కూడా ఉంది అక్కడ ఎర్రన్ దగ్గర, కాటన్ గారి విగ్రహం ఉంది మండల ఆఫీస్ దగ్గర. ఈ విధంగా పిల్లరా, బ్రిటిష్ వాళ్ళు ఎంతగానో మనకు మేలు చేశారు. సాహస కార్యాలు, దేవుని హస్తము సాహస కార్యములు చేయిస్తుంది. హల్లెలూయా. మరి దేవుని సన్నిధిలో దేవుడు పిలిచినప్పుడు మరి మీకు ముందుగా తెలియజేసిన రీతిగా ఇదే రోజున 2021లో మరి రిజైన్ చేస్తున్నప్పుడు ఈరోజే యాక్సెప్ట్ చేయడం జరిగింది. మరి అంతకుముందే మరి బలహీనపడినప్పుడు అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లో ఉన్నానండి, ఇక్కడే ఉండి వర్క్ చేసుకుంటూ ఉన్నప్పుడు మరి మే నెలలో ఏప్రిల్లో రావడం జరిగింది. మే నెలలో మరి రావడం జరిగింది. మరి తర్వాత మరి అక్కడికి వెళ్ళి మరి రిజైన్ చేసినప్పుడు మరి వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎందుకంటే అంతకుముందు కూడా ఒకసారి చేసినప్పుడు అంగీకరించలేదు, కానీ రెండోసారి మరి దేవుని చిత్తానుసారంగా మరి అంగీకరించడం జరిగింది. హల్లెలూయా. మరి చూడండి, దేవుని హస్తం ఏం చేస్తుంది? రిస్క్తో కూడిన పనులు చేసినప్పుడు కూడా, త్యాగంతో చేసిన పనులు తప్పకుండా మనం దేవుని సన్నిధిలో పడిన ప్రయాస వ్యర్థం కాదు. మరి తప్పకుండా దేవుడు దాన్ని బట్టి ఆయన మహింపరుచుకుంటారు. యెషయా గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే 18-19 వచనాలు, జనులు చూచి యెహోవా హస్తం ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు. మీకు అర్థమవుతుందా? దేవుడే ఈ కార్యము చేశాడు అని చెప్పి స్పష్టంగా గ్రహించేటట్లు. మరి వెంకన్న బాబు గారి జీవితంలో, వారి కుటుంబంలో కన్నీ విని ఎరిగిన రీతిలో వారి పరిస్థితి ఎలా ఉంది? ఇంకోసారి అడిగిదాంలేండి సాక్ష్యం. మరి ఎంత దీనస్థితిలో ఉండేవారో చూసారు. ఇక్కడ ఏమన్నాడు? జనులు చూచి యెహోవా హస్తం ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించినట్లు.
దేవుడే ఈ కార్యం చేశాడు అని తెలుసుకునేటట్లు ఏమవుతాయంట, చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసేదను. ఎప్పుడు కూడా రూట్లో నీళ్ళు వస్తాయని అనుకోరు, ఇంపాసిబుల్ని పాసిబుల్ చేస్తాడు. అలాగే లోయల మధ్యను ఓటలను ఉపయోగ చేసేదను. అరణ్యమును ఏం చేస్తాడంట, నీటి మడుగుగాను, ఎండిపోయిన బ్రతుకులు ఎండిపోయిన నేలను ఏం చేస్తాడు, నీటి బొగ్గలుగాను చేసేదని అంటున్నాడు. హల్లెలూయా. దేవుని హస్తమో, యెహోవా హస్తమో, అసాధ్యమైనవి సాధ్యము చేసే హస్తమో, సాహస కార్యములు చేసే హస్తమో దేవుని హస్తమో. ప్రియులారా చూడండి, సమయం అవుతుంది. యెషయా గ్రంథము 41:10 మనం చూస్తే, నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను, భయపడకుము నీ దేవుడను, దిగులు పడకు బలపరతును, నీకు సాయం చేయువాడా, నాదు నీతితో ఆదుకొందు, తల్లి అయిన మరచునేమో, నేను మరువను నిన్ను, నేను మరువను, నా చేతులలో చెక్కియున్నాను, నిన్ను చెక్కియున్నాను. హల్లెలూయా. మన చేతుల్లో ఏం చేశాడు ఆయన? పచ్చబొట్లు చెక్కుకోలేదు ఇక్కడ, ఏమండి, చేతిలో మనం చెక్కున్నాడు. ఆయన చేయం సరిపోద్ది అనుకున్నాను అనుకోండి, ఆయన చేయాలంటిది ఆకాశమును జానతో కొలవగలిగిన వాడు ఎంతమంది అన్నా పట్టేస్తారు చేతులు. హల్లెలూయా. అరచేతులు ఏం చేశాడు ఆయన? చెక్కుకున్నాడు. మనకు అరచేతులు ఏముంటుంది? సెల్ ఉంటుంది. ఇదే గోకుతాం ఎప్పుడు ఇలాగ. ఆయన అలా కాదు, ఆయన మనల్ని చూసుకుంటాడు అరచేతులు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడండి చూడండి, 41 మరి 10వ వచనంలో అంటున్నాడు, నిన్ను నీ దాసు మరి భయపడద్దు, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకంటే నీతి అను దక్షిణ హస్తం మనకు తోడుగా ఉంది. ఆ హస్తము మరి కలిగిన దేవుడు చెప్తున్నాడు, భయపడకమో, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకు. ఈ ఉదయకాల సమయంలో దేని గురించి దిగులు చెందుతున్నావు? ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు అంటున్నాడు, నిన్ను బలపరిచేవాడును, నీకు సహాయము చేయవాడును నేనే, నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మన దేవుడు నీతి అనే దక్షిణ హస్తము తోడుగా ఉంది. నువ్వు భయపడుతున్నవేమో భవిష్యత్తు గురించి, నా భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని దిగులు పడుతున్నవేమో, సహాయం లేక మరి నిరాశతో ఉన్నావేమో, ఎటు తోచని పరిస్థితులు ఉన్నావేమో, దేవుడు అంటున్నాడు, దిగులు పడకు, నేను సహాయం చేయవాడు, నీతి అనే దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. పిల్లరా, ఇర్మియా గ్రంథము, క్షమించండి, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. త్వరగా మరి ముగించుకుందాం, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకించండి. 37వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మరి 11వ సంవత్సరం 3వ నెల 1వ దినం నా యెహోవా వరకు నాకు ప్రత్యక్షమై 37 నా మీదకు వచ్చిన, చూసారా, దేవుని హస్తం వచ్చింది, దేవుని బలమైన హస్తము మరి యెహెజ్కేలు మీదకి వచ్చింది. నేను ఆత్మవశుడిని ఉండగా, దేవుని హస్తం ఎప్పుడైతే వచ్చిందో ఆత్మవశుడైపోయాడు, పరిశుద్ధాత్మ దేవుని వశం అయిపోయాడు. దేవుని హస్తము, దేవుని సన్నిధి వచ్చినప్పుడు మరి ఆత్మచేత నింపబడ్డాడు. మరి యెహోవా హస్తం తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న లోయలో నన్ను నింపాను. హల్లెలూయా. ప్రియులారా, ఎముకలను మరి ఎండిన ఎముకలను జీవింపచేసే హస్తము దేవుని హస్తము. నరపుత్రుడా ప్రవచించు అన్నప్పుడు ఎండిపోయిన ఎముకలు ఏమైపోయినాయండి? మరి తిరిగి జీవించబడ్డాయి, గొప్ప సైన్యం అయిపోయింది. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఎండిపోయిన మన జీవితాల్ని పిల్లరా చిగురింపజేసే దేవుడు, జీవింపజేసే దేవుడు. పిల్లరా, ఆయన హస్తము మరి జీవింపజేసే హస్తము. డ్రై అయిపోయినప్పుడు పిల్లరా, ముద్దుబారిపోయినప్పుడు, నిష్ప్రయోజనం అయిపోయినప్పుడు ఎముకలు ఎందుకు పని చేస్తాయండి? పిల్లలు గమనించండి. మరి దేనికి పని చేయదు మన శరీరం? చచ్చిపోయిన తర్వాత భక్తుడు అంటాడు, చచ్చిపోయిన తర్వాత చేపలకి విలువ ఉంటుందండి. చేపలకే అండి, చచ్చిపోయిన చేపలు కొనుక్కుని తినే మనం. రొయ్యలు కూడా అంతే, చచ్చిపోయినాయి కదండి. చచ్చిపోయిన మరి పశువు కూడా విలువ ఉంటుంది. మనం వేసుకునే చెప్పులు లెదరు. అయితే మనిషి చచ్చిపోతే ఎవరైనా తీసుకుంటారండి? ఫ్రీగా డబ్బులు ఇచ్చినా తీసుకోండి. పిల్లలు గమనించండి, ఎముకలు అలాంటి ఎందుకు పనికిరాని ఎముకలు ఎప్పుడైతే దేవుని బలమైన హస్తం వచ్చిందో, మరి జీవింపజేసే హస్తం వచ్చిందో, తిరిగి
జీవింప చేయబడ్డాయి. హల్లెలూయా. ప్రియమైన వారలారా, మన ఎండిపోయిన స్థితిలో ఉంటే, మూడిపోయిన పరిస్థితుల్లో ఉంటే కనుక దేవుని బలమైన హస్తము, మనల్ని జీవింపజేసే హస్తము, ఎండిన ఎముకలను సైతము జీవింపజేసే హస్తము, అలాంటి హస్తం యెహెజ్కేలు మీదకి వచ్చింది. ప్రియులరా, ఆ హస్తం మన మధ్యన కూడా సంచరిస్తూ ఉంది. ప్రకటన అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 8వ వచనం చూడండి. అపొస్తలుల కార్యములు 13వ అధ్యాయం 8వ వచనం మనం ముగించుకుందాం. అపొస్తలుల కార్యములు మరి 13వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, మరి నీవు కొంతకాలం గుడ్డివాడవాయి సూర్యుని చూడకుందువు. దేవునికి వ్యతిరేకంగా ఉన్నవారికి, దేవుని సువార్తగా ఆటంగా ఉన్నవారికి, పరిచర్యకు అడ్డంగా వచ్చే వారికి చూసారా దేవుని హస్తం ఎలా ఉందో. అదేవిధంగా చూస్తే దేవుని హస్తం అంటండి 4:30 చూడండి. 4:30 అపొస్తలుల కార్యము 4:30 అపొస్తలుల కార్యములో 4వ అధ్యాయం 30వ వచనంలో, రోగులను స్వస్థపరచడానికి నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియల మహత్కార్యములు చేయుటకు నీ చెయ్యి చాచి ఉన్నది, నీ దాసులు బహుధార్యంగా వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. ప్రియులరా, దేవుని స్వస్థపరచడానికి మరి అద్భుత కార్యాలు చేయడానికి ఆయన హస్తము చాపబడి ఉంది. ప్రియులరా, అదేవిధంగా చివరి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన హస్తము భద్రపరిచే హస్తము. ప్రియులరా, మరి యోహాను సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, 27వ వచనంలో నేను చదువుతానండి. నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, నేను వాటికి నిత్య జీవం ఇచ్చుచున్నాను, నేను గొర్రెలకు నిత్య జీవం ఇచ్చుచున్నాను, నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు ఆయన. అవి ఎన్నటికి నీ నశింపవు, ఎవడనో వాటిని నా చేతిలో నుంచి అపహరింపడు. ఆయన చేతిలో మనము భద్రపరచబడి ఉన్నాం. మన జీవితము ఆయన చేతిలో భద్రపరచబడి ఉంది. ఆయన చెయ్యి, ఆయన హస్తము భద్రపరిచే హస్తము. కాబట్టి దేవుని సన్నిధిలో మరి మనము ఆయన చేతి కింద, 1 పేతురు 5:6లో రాయబడిన రీతిగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉందాం, ఆయన హస్తము క్రింద ఒదిగిపోదాం. ప్రియమైన వారలారా, రాష్ట్రపతికి మరణశిక్ష రద్దు చేసే అధికారం ఉంది. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలను బ్రతికించడానికి తన కుమారునికి మరణశిక్ష విధించి ఈ లోకానికి పంపించాడు. చూడండి, యోహాను సువార్త 3:16 ఆయన చేతిలో ఉన్న అధికారం, ఎన్నో పవర్స్ ఉన్నాయి ఆయనకి. ఆయన హస్తం ఎలాంటిదో మనం చూస్తున్నాం. అలాగనే ఇంకో హస్తం ఏంటంటే ఎంత దయనీయమైన పరిస్థితి అంటే మనందరికీ తెలిసిన వాక్యమే 3:16 దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన కుమారుడైన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు కూడా, ఆయన యందు విశ్వసించే ప్రతివాడు ఎవరిని వదిలిపెట్టలేదు. వాళ్ళు వీళ్ళు అనేటువంటి భేదం లేదు. ఆయన యందు విశ్వసించే యూదుడైనా, గ్రీసు దేశస్థుడైనా, ఇశ్రాయేలు దేశస్థుడైనా, భారతీయుడైనా సరే, ఎవరైనా కానీ ఆయన యందు విశ్వసించే ప్రతివాడు కూడా నశింపకుండా నిత్య జీవం పొందినట్టుకే ఆయనకు మరణశిక్ష వేసి ఈ లోకానికి పంపించాడు. వీడరా, రాష్ట్రపతి మరణశిక్షను రద్దు చేస్తే మన పరమ తండ్రి మరి తన కుమారుని యేసుక్రీస్తు వారికి మరణశిక్ష వేసి ఈ లోకానికి పంపించి మనకు మరణశిక్షను తప్పించాడు. ఎంత గొప్ప మరి గొప్ప దేవుడు. ఒకసారి పరిశీలన చేసుకుందాం, తల్ల వంచని ప్రార్థన చేసుకుందాం. 1 పేతురు 5:6 ప్రకారము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉందాం. ఆయన హస్తము ఎలాంటి హస్తం మనం చూస్తున్నాం? బలమైన హస్తము. ఆయన హస్తము బలమైన హస్తము. మరి పాపం నుంచి, శాపం నుంచి విడిపించే హస్తము. ఆయన హస్తము శిక్షించేది, మనలను బరిపించేది, బలపరిచేది. పరిగెత్తలేకపోతే, అలసిపోయి ఉంటే గనక, వెనకబడిపోయి ఉంటే ప్రియులారా, మరి ఏలియాను బలపరిచిన హస్తము ఆహాబు కంటే ముందుగా పరిగెత్తించింది దేవుని హస్తము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ విషయంలో మనం వెనకంజ వేస్తున్నాం, ఏ విషయంలో మనం కృంగిపోతా ఉన్నాం, ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో నా పరిస్థితి నా బ్రతికింతే అని అనుకుంటున్నావా? దేవుని యొక్క బలపరిచే హస్తం నీకు తోడుగా ఉంది. నిన్ను నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయగలిగిన దేవుడు. దేవుని సన్నిధిలో మనం సిద్ధపరచుకుందాం. దేవుని కరుణా హస్తము మనకు తోడుగా ఉంది. అలాగనే ప్రియమైన వారలారా, దేవుని హస్తము నిర్మాణము చేసే హస్తము, మనల్ని నిర్మించే హస్తము దేవుని హస్తము. దేవుని సన్నిధిలో మనం విన్న వాక్యాన్ని బట్టి సరి చేసుకుందాం. విజయం కలుగజేసే హస్తము దేవుని హస్తము. సాహస కార్యములు చేసే హస్తము
కాబట్టి దేవుని సన్నిధిలో ప్రభా మరి నీ హస్తము క్రింద నేను దీన మనసుకుని ఉన్నట్లు సహాయం చేయండి ప్రభా. మీ హస్తము సాహస కార్యములు చేస్తున్న వాక్యం సెలవిస్తాం ప్రభా. అద్భుత కార్యాలు చేసే హస్తము, నీతి అనే దక్షిణ హస్తం మమ్మల్ని ఆదుకుంటుందని వాక్యం సెలవిస్తుంది. ఎండిన ఎముకలను జీవింపు చేసే హస్తము తండ్రి, మమ్మల్ని భద్రపరిచే హస్తమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నామని చెప్పి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ప్రియమైన వారలరా, దేవుని సన్నిధిలో మరి దేవుని హస్తాన్ని బట్టి ఎలాంటి హస్తం మన దేవుని హస్తమో మనం పరీక్ష చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని బట్టి మీరు వినివారు మాత్రమే ఉండి ఆ ప్రకారం ప్రవర్తింపిన వారైతే ఒకడు తన సహజ ముఖం అద్దంలో చూచుకుని మర్చిపోయినట్లుంటున్నాడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. వాక్యాన్ని కొరకు స్పందించుదాం. దేవుని వాక్యం కొరకు మనం పరిశీలన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రభువా మీ హస్తాన్ని బట్టి, మీ బలమైన హస్తాన్ని బట్టి మీకు వందలాన్ని చెప్పుకుంటూ దేవుని సన్నిధిలో విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాం. ప్రభు ఎంతసేపు మనతో మాట్లాడినట్టుగా ఈ సమయంలో మనము దేవుని సన్నిధిలో దేవునితో మాట్లాడదాం. ప్రార్థించడం అంటే దేవునితో మాట్లాడడం. ప్రభువా మీ హస్తం అంత గొప్ప హస్తం అని వాక్యం నుంచి మేము చూస్తున్నాం. నీతి అని దక్షిణ హస్తంతో ఆదుకుంటాం అన్నావు కదయ్యా ప్రభా. భయపడద్దు అన్నావు కదయ్యా. నా జీవితంలో ఈ భయాలు ఉన్నాయి ప్రభా, ఈ దిగులు ఉన్నాయి, ఈ ఇబ్బందులు ఉన్నాయి, వీటి నుంచి విడిపించే దేవుడిగా ఉన్నందుకు మీకు వందలానని చెప్పి మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం విన్న వాక్యాన్ని బట్టి. చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోనా సంచరించిన భయము లేదు. అంధకార అందరం మోకరించుదాం. భయము లేదు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యము శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో. దయచేసి అందరూ సార్ లేచి నిలబడదాం. దయచేసి లేచి నిలబడదాం. ఆమేన్. నేను అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో ఆమేన్ పడి ఉంటిని. లేవనెత్తయ్యా. శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. గ్లోరీ. లేవనెత్తుము, శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఈ భూమిలో రాజు నీవే, నా హృదిలో శాంతి నీవే. ఈ భూమిలో
చేసేదన్ కుమ్మరించుము నీదు ఆత్మను ఆమేన్ నీవు శాంతము సేవ చేసేదన్ నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము నీ చేతితో నన్ను దేవుని బలమైన హస్తము దేవుని బలమైన హస్తము చాపి ఉండగా ప్రియమైన వారలారా ఆయన బలిష్టమైన చేతి కింద మన దీన మనస్కులై ఆయన సన్నిధిలో సమర్పించుకుందాం. శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము నన్ను చెక్కుము అనుక్షణము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియమైన వారలారా ఆయన బలిష్టమైన రెక్కల క్రింద మనం వచ్చాం. ఆయన బలిష్టమైన హస్తం క్రింద మనం వచ్చాం. ప్రియులరా మరి బలిష్టమైన రెక్కల క్రింద దీన మనస్కులై మన ముందు ఆయన హస్తము బలమైన హస్తము, ఆయన హస్తము సాహస కార్యములు చేసే హస్తము, ఆయన హస్తము నీతి అనే దక్షిణ హస్తము, మనల్ని ఆదుకునే హస్తము. హల్లెలూయా హల్లెలూయా. విత్తబడిన వాక్యం అందరూ ఫలించలాగా పాస్టర్ గారు ప్రార్థన చేస్తుండగా ఎక్కించుతాం. దేవుని సన్నిధిలో దేవుడు వాక్యం అందరి హృదయాల్లో దేవుడు ఫలించినట్లుగా విత్తబడిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్కరికి దేవుడు మేలుకరంగా దేవుడు చేయనట్లుగా దేవుని సన్నిధి మనతో ఉండి ఈరోజు దేవుని హస్తం మనలో ఎలా పనిచేస్తుందో ఏ విధంగా ఉందో తీర్మానం చేసుకోవడానికి దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి వాక్యము అందరిలో ఫలించి దేవుడు చూపిన